హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు తీపి కబురు. పాత జీవోలన్నీ రద్దు, కొత్త జీవో విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికొచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త. సకాలంలో పెన్షన్, గ్రాట్యుటీ చెల్లింపులకు కొత్త మార్గదర్శకాలు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ మరియు గ్రాట్యుటీ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం సవరించిన కొత్త మార్గదర్శకాలతో కూడినటువంటి కొత్త జీవోను జారీ చేసింది. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు నిజంగా ఒక తీపి కబురు లాంటిది. ఈ కొత్త జీవోలోని పూర్తి వివరాలు, ఒకవేళ జాప్యం జరిగితే వడ్డీ చెల్లింపులు ఎలా ఉంటాయి, బాధ్యులపై చర్యలేమైనా ఉంటాయా, మరియు ఇతర అంశాలను గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. అసలు కొత్త జీవో ఏంటి? దీని యొక్క కీలక నిర్ణయాలు ఏంటి అని చూస్తున్నట్లయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క కీలక నిర్ణయం ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను సకాలంలో పరిష్కరించాలనైతే లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వ పరంగా అన్ని రకాల చెల్లింపులనైతే సకాలంలో జరిగేలాగా ఈ జీవో జారీ చేయబడుతుంది. మరి దీని ద్వారా గతంలో జారీ చేసిన అన్ని ఉత్తర్వులు కూడా రద్దు చేయబడ్డాయి. ఒకవేళ జాప్యం జరిగితే వడ్డీ చెల్లింపులు మరియు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. వడ్డీ చెల్లింపు ఎలా అంటే, ఒకవేళ పెన్షన్ లేదా గ్రాట్యుటీ చెల్లింపులలో ఏదైనా జాప్యం జరిగితే అందుకు బాధ్యులైన వారికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్‌కి వర్తించే వడ్డీ రేటుతో గ్రాట్యుటీ బకాయిలపై వడ్డీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఈ వడ్డీ చెల్లింపును సంపాదిత పరిశీలన విభాగం ఆర్థిక శాఖ అనుమతితో మాత్రమే మంజూరు చేస్తుంది. క్రమశిక్షణ చర్యలు. చెల్లింపుల్లో జాప్యానికి బాధ్యులైన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపోతే వడ్డీ లెక్కింపు ఎలా ఉంటుంది ప్రత్యేక సందర్భాల్లో అంటే, జాప్యం గనక పరిపాలన లోపం వల్ల లేదా సంబంధిత ఉద్యోగి నియంత్రణకు మించి కారణాలు వల్ల ఉంటేనే వడ్డీ ఎటువంటి వడ్డీ షరతులు లేకుండా అయితే ఎటువంటి షరతులు లేకుండా వడ్డీ అయితే చెల్లిస్తారు. ఒకవేళ న్యాయపరమైన లేదా క్రమశిక్షణ చర్యలు ఉన్నట్లయితే పెండింగ్‌లో ఉన్న చోట ఆ చర్యలు ముగిసిన తుది ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుండి వడ్డీ వర్తిస్తుంది. అంటే ఆ పెండింగ్ చర్యల వల్ల ఆలస్యం జరిగినా సరే పరిష్కారమైన తర్వాతనే వడ్డీ అయితే చెల్లిస్తారు. ఇక పెన్షన్ పత్రాల తయారీలో సవరణలు. సకాలంలో పరిష్కారం కోసం సకాలంలో పెన్షన్ మరియు గ్రాట్యుటీ చెల్లింపులు జరిగేలాగా చూడటానికి ప్రభుత్వం పెన్షన్ పత్రాల తయారీ ప్రక్రియలో స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఇందులో ముందుగా దరఖాస్తు. పదవీ విరమణ చేయాల్సిన తేదీకి 18 నెలలు ముందుగానే పెన్షన్ దరఖాస్తు ఫామ్‌నయితే కార్యాలయాధిపతికి పంపించాలి. రెండోది ఉద్యోగి సూచనలు. 2 నెలల్లోపు ఫారాలను సమర్పించాలని ఉద్యోగికి సూచనలైతే ఇవ్వాలి. మూడోది సకాలంలో సమర్పణ. ప్రతి ఉద్యోగి ఆహ్, అందుకున్న తేదీ నుండి 2 నెలల వ్యవధిలోపు సక్రమంగా నింపిన ఫామ్‌లనైతే సమర్పించాలి. నాలుగోది సర్వీస్ రికార్డుల ధృవీకరణ. సంబంధిత కార్యాలయాధిపతి సర్వీస్ వివరాలను సర్వీస్ రిజిస్టర్‌లో సక్రమంగా నమోదు చేయబడి, ప్రతి సంవత్సరం డీడీఓ చేత ధృవీకరించే తేదీ వరకు అప్డేట్ చేయబడేలాగా నిర్ధారించుకోవాలి. ఐదవది పెన్షన్ పత్రాల తయారీ. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేయాల్సిన తేదీకి 6 నెలల ముందుగానే మునుపటి 12 నెలల సర్వీస్ వివరాలు, బకాయిల స్థానం మొదలైన వాటిని ధృవీకరించిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ లేదా గ్రాట్యుటీ అంచనా వేయటానికి పత్రాల తయారీ పనిని ప్రతి విభాగాధిపతి లేదా కార్యాలయ అధిపతి చేత చేపట్టాలి. ఇక ఆరోది బకాయిల అంచనా. నాన్ గెజిటెడ్ అధికారుల విషయంలో అధిపతి, అదే గెజిటెడ్ అధికారుల విషయంలో విభాగాధిపతి, వీరిద్దరి వీరిద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణకు చేయాల్సిన బకాయిలను సరిగ్గా అంచనా వేయడానికి బాధ్యత వహిస్తారు. దీని కారణంగా ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ తేదీకి 2 సంవత్సరాల ముందు బకాయిలను అంచనా వేయడానికి చర్యలు తీసుకోవాలి. ఆచూకీ తెలియని ఉద్యోగుల విషయంలో ఏమవుతుంది అంటే, ఆచూకీ తెలియని ఉద్యోగుల విషయంలో పెన్షన్ మరియు ఇతర పదవీ విరమణ ప్రయోజనాల మంజూరు కోసం అనుసరించాల్సిన వివరణాత్మక విధానాలను పొందుపరచబడింది. పెన్షన్‌లో కొంత భాగాన్ని మాత్రమే నిలిపివేయాలి లేదా ఉపసంహరించుకోవాలనే నిర్ధారణకు వచ్చిన సందర్భంలో పదవీ విరమణ గ్రాట్యుటీపై తుది ఉత్తర్వులు
ప్రభావం చూపకపోతే అర్హత కలిగిన పదవీ విరమణ గ్రాట్యుటీలో 80% వరకు విడుదల చేయవచ్చు. ఇక తాత్కాలిక పెన్షన్‌ను పదవీ విరమణ చేసిన తేదీ నుండి ఉద్యోగిపై పెండింగ్‌లో ఉన్నటువంటి డిపార్ట్‌మెంట్ లేదా న్యాయపరమైనటువంటి చర్యలు ముగిసిన తర్వాత సమర్థ అధికారి తుది ఉత్తర్వులు జారీ చేసిన తేదీ వరకైతే చెల్లిస్తారు. తాత్కాలిక పెన్షన్ సాధారణ పెన్షన్ అర్హతలో 70% కంటే తక్కువ ఉండరాదు. ఇకపోతే నిబంధనలు. విదేశీ సర్వీస్ నిబంధనలు లేదా షరతులపైన సేవలను పొందిన ఉద్యోగులకు సంబంధించి రుణాలు తీసుకునే సంస్థల బాధ్యత ఆహ్, అటువంటి చెల్లింపు పైనప్పుడు రుణాలు తీసుకునే సంస్థలు పెన్షన్ సహకారాన్ని చెల్లించకపోవడం. దీనివల్ల పదవీ విరమణ చేసే ఉద్యోగి పెన్షన్ క్లెయిమ్ పరిష్కారంలో ఆలస్యం అయితే జరగదు. సకాలంలో పెన్షన్‌ను క్లెయిమ్ చేయడానికి రుణ శాఖ బాధ్యత. ఇక పెన్షన్ పత్రాలు ఎక్కడ సమర్పించాలంటే, రాష్ట్ర ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు మంజూరు చేయడానికి పెన్షన్ పత్రాలను అకౌంటెంట్ జనరల్‌కు పంపాలి. ఇక క్లాస్ 4 మరియు ఇతర తక్కువ జీతం పొందే ఉద్యోగులు అంటే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎక్స్‌చేంజ్ కానిస్టేబుల్, ఫారెస్ట్ గార్డ్‌లకు సంబంధించైతే పెన్షన్ మంజూరు అధికారి ప్రతి జిల్లాలోని రాష్ట్ర ఆడిట్ విభాగం ఆడిట్ అధికారులకు ఉంటుంది. జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ గెస్ట్ హౌస్‌లోని క్లాస్ 4 ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ ప్రయోజనాలకు ఏపీ భవన్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ బాధ్యత వహించాలి. గతంలో వడ్డీ రేట్లు ఎలా ఉండేవి అంటే, గతంలో భారత ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. పరిపాలన కారణం వల్ల తలెత్తే రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లింపు ఆలస్యంపై కూడా వడ్డీ కూడా అనుమతించబడేది. గ్రాట్యుటీ ముగిసిన తర్వాత 3 నెలలకు మించి కాలానికైతే సంవత్సరానికి 7%, అదే 1 సంవత్సరం పైబడితే 10% చొప్పున గ్రాట్యుటీ గడువును ముగిసిన తేదీ నుండి వాస్తవానికి చెల్లింపు చేసిన నెలకు ముందు నెల చివరి వరకు కూడా చెల్లించారు. కాగా 2006లో వడ్డీ రేట్లు తగ్గించారు. గ్రాట్యుటీ చెల్లించాల్సిన గడువు ముగిసిన తర్వాత చెల్లింపు చేసిన నెలకు ముందు నెల చివరి వరకు చెల్లించాల్సిన 3 నెలలకు మించి సంవత్సరానికి 4.5%, ఆ తర్వాత సంవత్సరానికి 5% వడ్డీ రేట్‌నైతే ప్రభుత్వం అనుమతించింది. ఈ విధంగా పెన్షన్ చెల్లింపులు, గ్రాట్యుటీ చెల్లింపులు ఆలస్యమైనట్లయితే వడ్డీతో సహా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను కాపాడటంలో ఒక ముఖ్యమైన ముందడుగు. సో, ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందనైతే ఆశిస్తున్నాను. ముఖ్యంగా అయితే ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి ఏవైనా గూడా ఆలస్యమైతే ఖచ్చితంగా వాటి గడువు తేదీ లోపల చెల్లించకపోతే సో, ఎంత ఏ ఎంత కాలం ఆలస్యమైతే ఎంత వడ్డీ పడాలి అనేది మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగిందనమాట. కాబట్టి ఇకపైన ఎటువంటి జాప్యాలు లేకుండా రిటైర్ అయ్యే ఉద్యోగులకు అన్నీ గూడా బెనిఫిట్స్ సకాలంలో అందుతాయనైతే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.